హైదరాబాద్ లో నిర్మించిన అంబర్పేట్ ఫ్లైఓవర్ ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. 415 కోట్లతో ఈ ఫ్లైఓవర్ నిర్మించారు. అంబర్పేట్ ఫ్లైఓవర్ తో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయన్నారు కిషన్ రెడ్డి. వాహనాల రద్దీ అధికంగా ఉండే ఈ ప్రాంతంలో బ్రిడ్జ్ నిర్మాణంతో నగరవాసులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత 10.5 సంవత్సరాలుగా 2500 కిలోమీటర్లు ఉన్నటువంటి రోడ్డు ఈరోజు సుమారు అదనంగా 2600 కిలోమీటర్లు అదనంగా నూతన జాతీయ రహదారులు నిర్మాణం చేసి మొత్తం ఈరోజు 5000 మరి పైచీలకు జాతీయ రహదారులు ఈరోజు తెలంగాణలో వచ్చాయి. సుమారు 65 సంవత్సరాల పాటు 2500 కిలోమీటర్లు తెలంగాణలో నిర్మాణం చేస్తే ఈ 10 సంవత్సరాలలో మరి 2600 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణము మోడీ గారి నాయకత్వంలో నితిన్ గడ్కరీ గారి యొక్క సహకారంతో తెలంగాణ రాష్ట్రంలో మనం ఏర్పరచుకున్నాం. గత 10.5 సంవత్సరాలుగా 1,25,000 కోట్ల రూపాయలు తెలంగాణలో జాతీయ రహదారుల మీద నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఖర్చు పెట్టింది. దురదృష్టకరం, గతంలో ఉన్నటువంటి మరి ప్రభుత్వాన్ని కానీ ఇప్పుడు కానీ ఈ యొక్క ల్యాండ్ ఎక్వేషన్ సంబంధించినటువంటి సమస్య పరిష్కారం చేయాలని చెప్పి అనేక సార్లు కోరాను. మరి గతంలో కొంత మేరకు జరిగింది, ఇప్పుడు కూడా కొంత జరిగింది, ఇంకా జరగాల్సింది. ఈ యొక్క రోడ్డు మనం ప్రారంభించుకున్నప్పటికీ కూడా కింద సర్వీస్ రోడ్ ఏదైతున్నదో ఆ సర్వీస్ రోడ్డు పూర్తి కాకపోవడానికి ఇంకా 6 ప్లేసులలో ల్యాండ్ ఎక్వేషన్ ప్రాబ్లం ఉంది. నేను గౌరవ మరి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి ఇప్పుడే రిక్వెస్ట్ చేశాను, ప్రభాకర్ గారికి రిక్వెస్ట్ చేశాను, కలెక్టర్ గారు ఉన్నారు, కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. నేను ఈ యొక్క అంబర్పేట ఫ్లైఓవర్కి సంబంధించినటువంటి సర్వీస్ రోడ్ పూర్తి చేయాలంటే ల్యాండ్ ఎక్వేషన్ ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా ఈ యొక్క నేషనల్ హైవేకి సంబంధించినటువంటి ఈ యొక్క మరి సర్వీస్ రోడ్డు కూడా ఉపయోగపడుతుందనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. మీరు కొద్దిగా దృష్టిని పెట్టి ఈ యొక్క 6 ప్లేస్లో ఉన్నటువంటి ఈ యొక్క ల్యాండ్ ఎక్వేషన్ను పూర్తి చేయాల్సిందిగా నేను హైదరాబాద్ నగర ప్రజల తరఫున, అంబర్పేట ప్రజల తరఫున, వరంగల్కి వెళ్తున్నటువంటి జాతీయ రహదారులకు సంబంధించినటువంటి ఈ యొక్క మొత్తం తెలంగాణ ప్రజల తరఫున నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అనేక రోజులుగా ఈ విషయంలో అనేక రివ్యూ మీటింగ్లు పెట్టినా కూడా ఆ సమస్య పరిష్కారం కాలేదు.